మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నేను చెప్పిన పాటలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నేను చెప్పిన పాఠంలో జీ అస్తు ప్రకృత మనుషరామః. మన నిన్న ప్రథమ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రథమ పాదాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ద్వితీయ పాదాన్ని ప్రారంభిద్దామండి. ద్వితీయ పాదం. ఈ ద్వితీయ పాదంలో ఒకటి మొట్టమొదటి సూత్రం రాసుకోండి. ద్వితీయ పాదం రాసుకోండి. ప్రథమ అధ్యాయం యొక్క ద్వితీయ పాదం రాసుకోండి. నీట్గా రాసుకోండి. ఇది ఒక మొట్టమొదటి సూత్రం రాసుకోండి. గాంకుటాదిభ్యోయ్ నింగిత్. ముందు ద్వితీయ పాద హెడ్డింగ్ పెట్టేసి పైన అంతకన్నా ముందు కింద బ్రాకెట్ గిత్ ప్రకరణం. అంటే గిత్ గకారం కిత్ చేస్తే గిత్ అంటాం, కకారం కిత్ చేస్తే కిత్ అంటాం. అందులో గిత్ ప్రకరణం. గిత్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. గిత్ ప్రకరణం. ఓకే, గిత్ ప్రకరణం పెట్టిన తర్వాత స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. రాసుకోండి. గాంకుటాదిభ్యోయ్ నింగిత్. గాంకుటాదిభ్యోయ్ నింగిత్. స్క్రీన్ ఏంటండి? స్క్రీన్ మీద షేర్ చేయరా? కనిపించలేదా? కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది. గిత్ ప్రకరణం అని పెట్టి గాంగ్ కుటాదిభ్యోయ్ నింగిత్ నింగిత్ నింగిత్. గాంకుటాదిభ్యోయ్ నింగిత్. ఓకే, ఇది సూత్రం అండి. ఇప్పుడు రాసుకోండి. పదచ్ఛేదము విభక్తి రాసుకోండి. గాంకుటాదిభ్యః. గాంకుటాదిభ్యః. గాంకుటాదిభ్యః పంచమి విభక్తి బహువచనం. గాంకుటాదిభ్యః పంచమి విభక్తి బహువచనం. గాంకుటాదిభ్యః పంచమి విభక్తి బహువచనం. ఐ నిత్. దీంట్లో రెండు ప్రత్యయాలు ఇచ్చారంట. ఐ నిత్. ఐ నిత్. ఐ నిత్. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం.
ఐ నిత్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ గిత్ అండి. గిత్ ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. గిత్ ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు గాంకుటాదిభ్య పద విభాగం చేశాం కదా. గాంకుటాదిభ్య ఐ నిత్. ఇప్పుడు సూత్రం స్పష్టమైంది అనుకుంటాను. చూడు మనకు సూత్రం సంయుక్త పదం కలిసిమెలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు గాంకుటాదిభ్యో నినిగిత్ అని ఇప్పుడు సమస్త పదం కలిసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు విడగొట్టిన స్పష్టమైంది, దాంట్లో ఏ పదాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు గాంకుటాదిభ్య ఒక పదము, ఐ నిత్ అనేది ఒక పదము, గిత్ అనేది ఒక పదము. మనకు స్పష్టంగా 3 పదాలు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ప్రత్యయాలు ఏంటి, దీనిలో శబ్దం ఏంటి, విభక్తి ఏంటి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అందుకే పద విభాగం చేసుకొని చూద్దాం. ఆ సూత్రంలో ఏ పదాలు ఉన్నాయి, ఏ విభక్తిలో ఉన్నాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది అన్నమాట. తో సమాసం రాసుకుని సమాసం ద్వారా ఇంకా విడగొట్టి సూత్రాలని స్పష్టం చేసుకుంటాం మనం. రాసుకుని సమాసాన్ని బట్టి కుట ఆదిరి ఏషాంతే కుటాదయః. కుట ఆదిరి ఏషాంతే కుటాదయః. కుట ఆదిః ఏషాం, దాని ఆదిరి ఏషాం తే కుటాదయః. కుటాదయః. ఇది కుటాది గణం అండి. ఏంటి? కుటాది గణం. అంటే కుటాది గణం అంటే ఒక గణ సమూహంలో కొన్ని శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దానికి కుట అని పేరు పెట్టాం. కుట అంటే ఆ శబ్దాల యొక్క సముదాయానికి మొట్టమొదటి శబ్దం ఏంటి? కుట శబ్దం అంట. అంటే కుట శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని కుటాది అని చెప్తామంట. అందుకే కుట ఆది కుటాది. కానీ కుట అనేది ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని కుటాది అంటామంట. అందుకే కుట ఆది ఏషాంతే కుటాది. కుట శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని కుటాది గణం. ఆ గణంలో ఉండే శబ్దాలు ఇంకా ఏంటివి? గాంగ్ చ రాసుకోండి. కుట ఆదిది ఏషాంతే కుటాదయః కామ మళ్ళీ గాంగ్ చ కుటాది మనం విడుకుంటున్నా మనం గాంగ్ శబ్దం యాడ్ చేసుకున్నాం. గాంగ్ చ గాంగ్ ధాతు అనేది. గాంగ్ చ కుటాదయశ్చ. కుటాదయశ్చ గాంగ్ కుటాదయః. గాంగ్ కుటాదయః. గాంగ్ చ కుటాదయశ్చ గాంగ్ కుటాదయః. గాంగ్ కుటాదయః. గాంగ్ చ కుటాదయశ్చ గాంగ్ కుటాదయః. తేభ్యః గాంగ్ కుటాదిభ్యః. మన మొట్టమొదటి పదాలు కదా కుట. మరి దాన్ని అదే విభక్తిలోకి తీసుకొచ్చి పెడతామంట సమస్త పదాన్ని. తేభ్యః గాంగ్ కుటాదిభ్యః. తేభ్యః గాంగ్ కుటాదిభ్యః. ఇదే సమాసము బహువ్రీహి సమాసం. ఏ సమాసం? బహువ్రీహి సమాసం. ఇప్పుడు అర్థమైంది. గాంగ్ కుటాదిభ్య దాంట్లో ఏ పదాలు ఉన్నాయి? దీంట్లో 2 పదాలు ఉన్నాయి. గాంగు కుటాది 2 పదాలు ఉన్నాయి. 2 పదాల యొక్క సంయుక్త సమస్త పదం ఇక్కడ గాంగ్ కుటాదిభ్య చెప్పి ఒకే విభక్తి పెట్టామంట. కుటాది అంటే ముందు చెప్పుకున్నాం. కుట ఆది ఏషం కుటాదయః అని చెప్పి. కుట శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలు కదా కుటాది గణం. అంటే ఆ కుటాది గణంలో ఉండే శబ్దాలు ప్లస్ ఇంకా అంటే గాంగ్ దాదు అంటే దాదుకి కుటాది గణంలో కుటాదిభ్య అని చెప్పాం. సూత్రాలు ఐ నిత్ 2వ పదం. ఐ నిత్. ఐ నిత్ ఏంటి? ఇది వీడియో కూడా చెప్తున్నాను రాసుకోండి. యశ్చ నశ్చ యశ్చ నశ్చ యనౌ. ఒక యకారం ఐ ఇనిత్ అంటున్నాం కదా, అది నయ సమాసం అంట. ఇక్కడ ఏముంది? యకారం ఉందంట. యా అంటే ఎక్కడైతే యకారం ఇత్తి చేశామో అది. నశ్చ నశ్చ అంటే ఎక్కడైతే నకారం ఇత్తి చేశామో దాన్ని నిత్ అంటాం.
చెప్పాం కదా, ఏ అక్షరానికి అయితే ఇతి చేసి మనం లోపనిస్తామని ఆ పేరుతో చెప్పుకుంటాం. ఇది యశ్చ నశ్చ అంటే ఇత్ నిత్ అవి ఉండకూడదంట. ఏ ఉండకూడదంట? యశ్చ నశ్చ ఎనవు ఇతరేతర యోగ ద్వంద్వ ముందు రాయని చెప్తాను. యశ్చ నశ్చ ఎనవు ఎకారము నకాలని రెండు కాబట్టి అవు వచ్చిన ద్వివచనంలో రెండు చెప్పడానికి ద్వివచనం అవు భక్తి పెట్టుకున్నాం. ఎనవు యశ్చ నశ్చ ఎనవు ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ద్వంద్వ సమాసంలో ఏమవుతాయి మనం సమాస ప్రకారం చెప్పుకుంటున్నాం. అక్కడ రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే యకాల యాకి కూడా ప్రాధాన్యత, నాకి కూడా ప్రాధాన్యత అంట. ఓకేనా? యశ్చ నశ్చ ఎనవు ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ రాసుకోండి. మళ్ళా ఇప్పుడు ఆ ఎనవ చెప్పాను, దాన్ని చెప్తున్నాను. ఎనవ్ ఇతౌ యస్య స ఇనిత్ అంటాం. దాన్ని యకారము నకారము ఇతి చేశాము ఎక్కడైతే దాన్ని ఇనిత్ అంటాం. ఎనౌ ఇతౌ యస్య యా నౌ ఇత్ యస్య యకారము నకారం ఇతి చేశాము ఎక్కడైతే ఎనౌ ఇతౌ యస్య ఎనౌ ఇతౌ యస్య ఎనౌ ఇతౌ యస్య యకారము నకారం ఇత్తైనా ఎక్కడైతే అంటే ఏ శబ్దంలో అయితే ఏ ప్రత్యయానికి కావచ్చు, ఏ ధాతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. యస్య స దాన్ని అంటే ఇనిత్ అంటాం. దాన్ని ఇనిత్. అర్థమైనా చూడండి ఎంత దీంట్లో ఎన్ని రకాల సమాసం చూపించే విగ్రహవాక్యం ద్వారా. ముందు యశ్చ నశ్చ ఎనవ్ అని చెప్పి కలిపాము. కలిపిన తర్వాత యకారము నకారం ఇత్తయ్యా ఎక్కడైతే ఎక్కడైనా కావచ్చు దాన్ని ఇనిత్ అంటాము. ఇనిత్ ఎనిత్ అని చెప్పాం. మళ్ళీ నా ఇనిత్ ఇది నై సమాసం చేస్తున్నాం. అక్కడ మళ్ళీ ఎనవ్ ఇతవ్ యస్య స ఇనిత్ ఇందులో కామ పెట్టేసుకోండి. మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి రాసుకోండి. ఇప్పుడు ఆ ఇనిత్ ఉండకూడదు అంటే యకారము నకారము ఉండకూడదు. అంటే యకారం గిత్తి చేసి ఉండకూడదు, నకారం గిత్తి చేసి ఉండకూడదు. అది ఇష్టం. అందుకే నై సమాసంతో నిషేధించాడు అన్నమాట ఇక్కడ. అందుకే రాసుకోండి. నా ఇనిత్ ఐ ఇనిత్ అంటాం దాన్ని. నా ఇనిత్ ఐనిత్ ఐనిత్ నా ఇనిత్ ఐనిత్. ఇదే సమాసం. బహువ్రీహి గర్భో నై తత్పురుష. 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 ఓకే. ఎందుకు బహువ్రీహి గర్భో నై తత్పురుష? ఎనౌ ఇతౌ యస్య అని చెప్పి యస్య ఇక్కడ మనం ఎనౌ ఇతౌ యస్య స అని చెప్పి ఎనౌ ఇతౌ యస్య స ఇనిత్ అని చెప్పాం. ఎనౌ ఇతౌ యస్య స ఇనిత్ అని చెప్పాం. చెప్పిన తర్వాత అది బహుది సమాసం. తర్వాత నై సమాసం చేసామండి. మళ్ళీ నా ఇనిత్ ఐనిత్ అని. అందుకే బహుది సమాసంలో మరి నై తత్పురుష సమాసం చేశాం అవే పదాలతోటి. అందుకే బహువ్రీహి గర్భో నై తత్పురుష. బహువ్రీహి గర్భో నై తత్పురుష. బహువ్రీహి గర్భో నై తత్పురుష. బహువ్రీహి గర్భో నై తత్పురుష. ఓకే. ఇదండి. ఇది ఐనిత్ అనే పదాన్ని విడగొట్టుకుంటే ఈ రకంగా ఇంత విశాలంగా ఉంది మనకు. ఇప్పుడు స్పష్టమైన ముందు యకారం అంటే ఏంటి చెప్పాడు, నకారం అంటే చెప్పాడు. మళ్ళీ అదుడికి ఇత్తి చేయడాన్ని ఇనిత్ అంటాము. ఆ ఇత్తు నిత్తు ఉండకూడదు అని నై తత్పురుష సమాసం ద్వారా నిషేధించి చెప్పామట. అస్తు. ఇప్పుడు రాసుకోండి దీని అర్థం ఏంటి, ఈ సూత్రం ఏమంటుంది, గీత ఎవరు చేస్తుంది అది ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. సూత్రంలో గాంగ్ ఉంది కదా, మొట్టమొదటిగా గాంగ్ రాసుకోండి. గాంగ్ ధాతో సూత్ర అర్థ ఏమిటి? గాంగ్ ధాతో గాంగ్ ధాతో గాంగ్ ధాతో గాంగ్ ధాతో గాంగ్ ధాతో
కుటాదిభ్యశ్చ ధాతుభ్యః. ఓన్లీ ధాతు ఒకటే తీసుకున్నారు, ఇవన్నీ శబ్దాలు తీసుకున్నారు. మళ్ళా గాంగ్ ధాతోః కుటాదిభ్యశ్చ, ఇంకా చ అంటే ఇంకా, కుటాదిభ్య అంటే కుటాదిగణంలో శబ్దాల చేత చెప్పే కుటాది వేషంతే కుటాది అని చెప్పి విడగొట్టుకున్నాం కదా విగ్రహవాక్యంలో. కుట శబ్దాల్లో అంటే కుటాదిగణంలో ఉండే శబ్దాలు ఏవైతే వాటితో కూడా గాంగు ధాతుకి పక్కలో ఏదైనా కావచ్చు, ఇంకా కుటాదిగణంలో ఉండే శబ్దాలు ఏవైనా కావచ్చు. అందుకే గాంగ్ ధాతోః కుటాదిభ్యశ్చ ధాతుభ్యః ధాతుభ్యః పరే పరే ఏ ये इत् नित् भिन्न प्रत्ययाः, ये इत् नित् भिन्न प्रत्ययाः, इत् नित् भिन्न प्रत्ययाः ते ते ङित्वत् भवन्ति, ते ङित्वत् भवन्ति, ते ङित्वत् भवन्ति, ते ङित्वत् भवन्ति. इत् नित् भिन्न प्रत्ययाः ते ङित्वत् भवन्ति. ఏం చెప్పండి? గాంగ్ ధాతోః కుటాదిభ్యశ్చ, गांग धातोः कुटादिभ्यश्च धातुभ्यः परे, गांग धातोः कुटादिभ्यश्च धातुभ्यः परे ये इत् नित् भिन्न प्रत्ययाः, इत् नित् भिन्न प्रत्ययाः ते ङित्वत् भवन्ति, ते ङित्वत् भवन्ति. అయిపోయిందా? ఇప్పుడు ఒకసారి సూత్రార్థాన్ని గమనించండి. అంటే గాంగ్ ధాతోః పక్కన ఉండే ప్రత్యయం కావచ్చు, లేదా కుటాదిభ్యశ్చ కుటాదిగణం నుండి శబ్దాల పక్కన ఏదైతే ప్రత్యయం వచ్చిందో ఆ ప్రత్యయం అంట. కుటాదిభ్యశ్చ గాంగ్ ధాతుకి పక్కన ప్రత్యయం కానీ కుటాదిభ్యశ్చ ధాతుభ్యః పరః, కుటాదిగణంలో కుటాది శబ్దాలు కదా ధాతులు ఉన్నాయి. కుటాదిభ్యశ్చ ధాతుభ్యః పరః, కుటాదిగణంలో కూడా కొన్ని ధాతులు ఉన్నాయండి, గణం కాదు. ఇందులో కుటాది అనే కుటధాతు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. ఇది శబ్ద గణం కాకుండా ధాతులోనే ధాతు పాఠంలోనే కొన్ని ధాతులు క్రమంగా ఉన్నాయి. ఆ మధ్యలో కుటధాతు ఉంది, కుటధాతు నుంచి మొదలుకొని దాన్ని కుటాది గణం అని చెప్పుకుంటాను. కుట శబ్దం ఆదిలో ఉంది ఏ ధాతులకైతే, కుట శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే చెప్పారా, కుట ధాతు ఆదిలో ఉంది ఏ ధాతులకైతే చెప్పారా. పైన నేను శబ్దం అని చెప్పాను, కుటాది గణం అని చెప్పాను. కుటాది గణం కాదు, కుటాది ధాతు అనేది. కుట ధాతు ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే, ధాతు పాఠంలో ఉన్నటువంటి ధాతులు తీసుకోవాలి, శబ్దాలు కాదండి. ఓకే అండి. సో అది చూపిస్తాను తర్వాత మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కుటాది అనేది అక్కడ చూపిస్తున్న తర్వాత. సో కుటాదిలో ఉండేటువంటి ధాతులు కానీ, కుటాది సమూహంలో ఉండే ధాతులు కానీ, దాని పక్కలో ఉండేటువంటి ప్రత్యయాలు కానీ, లేదంటే గాంగ్ ధాతుకి పక్కన ఉండే ప్రత్యయాలు కానీ ఏదైనా కావచ్చు. మొత్తం కుటాదిలో ఉండేటువంటి ధాతులు లేదా గాంగ్ ధాతుకి పక్కన ఉండే ప్రత్యయం, కుటాది గణంలో ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతుల పక్కలో కానీ గాంగ్ ధాతుకి పక్కలో కానీ ఏవైతే ప్రత్యయాలు వస్తాయో ఆ ప్రత్యయాలకు ङిత్వత్ అవుతుందంట. ఏమవుతుందంట? ఆ ప్రత్యయాలకు ङిత్వత్ అవుతుంది. గాంగ్ ధాతుకి పక్కన ఏ ప్రత్యయం వచ్చినా అది ङిత్వత్ అవుతుంది. అదేవిధంగా కుటాదిలో కొన్ని ధాతులు ఉన్నాయి, ఆ ధాతుల పక్కన ఎప్పుడు ప్రత్యయం వచ్చినా, ఆ ధాతులు ఎప్పుడు ప్రత్యయం వచ్చినా దానికి కూడా ఏమవుతుంది? ङిత్వత్ అవుతుంది. ఏమవుతుంది? ङిత్వత్ అవుతుంది అనమాట. ఓకేనా? కానీ ఏంటివి? ఇత్ నిత్ భిన్న ప్రత్యయాః తే ङిత్వత్ భవంతి. ప్రత్యయం ఉండాలి కానీ ప్రత్యయం ङిత్వత్, కానీ ఎటువంటి ప్రత్యయము? దాంట్లో యకారానికి ఇత్తి చేసి ఉండకూడదు, నకారానికి ఇత్తి చేసి ఉండకూడదు. మనం అనుమతి లోపం చేసుకుంటాం కదా, ఒకసారి యకారానికి ఇత్తి చేస్తాం లేదా నకారానికి ఇత్తి చేస్తాం, అట్లా మనం ఏదో ఒక ప్రత్యయం ఉంటుంది అండి, లోపాలు చేసేటి ఉంటాయి అనుమతి లోపాలు చేసినప్పుడు. అట్లా ఆ వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో, గాంగ్ ధాతుకి పక్కన ఏదైతే ప్రత్యయం వచ్చిందో, కుటాది గణంలో ఉండే ధాతులకు కుటాది గణంలో ఉండేటువంటి ధాతులకు పక్కన ఏదైతే ప్రత్యయం వచ్చిందో ఆ ప్రత్యయంలో ఏ ఇత్ సంధి చేసి ఉండకూడదు, యకారానికి గాని ఇత్ చేసి ఉండకూడదు, నకారానికి ఇత్ చేసి ఉండకూడదు, యాకి నాకి ఇత్ చేసి ఉండకూడదు. ఓకేనా? ఇత్ నితి చేసి ఉండకూడదు అనమాట. అర్థమైందా?
అటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటికి గిత్తువత్ అవుతుంది. ఇత్ నిత్ భిన్న ప్రత్యయాహతే గిత్తువత్ భవంతి, గిత్తువత్ అవుతాయి. ఓకేనా? ఇత్ నిత్ భిన్న ప్రత్యయాహతే గిత్తువత్ భవంతి, గిత్తువత్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి ఇప్పుడు సూత్రాలతో అర్థమైందండి. గాంగ్ కుటాదిభ్యో నినిగిత్ అర్థమైందా? గాంగ్ ధాతుకి పక్కన ఉండే ప్రత్యయం కానీ కుటాది ధాతులకు పక్కన ఉండే ప్రత్యయాలు కానీ అవి గిత్తువత్ అవుతాయి. కానీ అవి గిత్ ప్రత్యయాలు ఎలా ఉండాలి? ఆ ప్రత్యయంలో గకారానికి ఇత్తి చేసి ఉండకూడదు, నకారానికి ఇత్తి చేసి ఉండకూడదు. అందుకే ఇత్తు నిత్తు భిన్న ప్రత్యయం, ఇత్తు ప్రత్యయం నిత్ ప్రత్యయం అనేటువంటి ప్రత్యయం కాబట్టి భిన్న ప్రత్యయాలు, ఇత్తు నిత్తు భిన్న ప్రత్యయాహతే అవి గిత్తువత్ భవంతి, గిత్తువత్ అవుతాయి అని ఈ సూత్రం యొక్క అర్థం అండి. ఓకేనా? ఇప్పుడు గాంగ్ అంటే ఏమిటి? దాంతో గాంగ్ ఏం తీసుకోవాలి ఇక్కడ చెప్తుంది రాసుకుని కింద. గాంగ్ ఇది అనినా ఇంగ్ ఆదేశో గాంగ్ గృహ్యతే, ఇంగ్ ఆదేశో గాంగ్ గృహ్యతే. గాంగ్ ఇది అనేనా అంటే ఇంగ్ ధాతు స్థానం గాంగ్ ఆదేశమైంది. వేరే సూత్రం ప్రకారంగా గాంగ్ ధాతు కానీ ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం చేసుకున్నాం కాబట్టి అలా అది తీసుకోవాలి. ఇంకో గాంగ్ ధాతు కూడా ఉందన్నమాట, అది తీసుకుంటామని చెప్పి పొరపాటున ముందే ధాతు మూల ధాతు ఇంగ్ అనమాట. ఆ ఇంగ్ ధాతు స్థానం గాంగ్ ఆదేశం అది తీసుకోవాలన్నమాట, వేరే ధాతు తీసుకోవద్దు. ఇంగ్ స్థానంలో ఏదైతే గాంగ్ ఆదేశమైందో ఆ గాంగ్ ఆదేశం వచ్చినటువంటి ధాతుకి పక్కలోనే ఇత్తు భిన్న ప్రత్యయం ఉంటే దానికి గిత్తువత్ అవుతుంది. ఓకేనా? సాక్షాత్ గాంగ్ ధాతు ఉంది, దాంట్లో దానికి పక్కలో ప్రత్యయం వచ్చినప్పుడు అప్పుడు గిత్తువత్ కాదు. ఇంగ్ ధాతు స్థానంలో ఏదైతే గాంగ్ ఆదేశం అయ్యిందో, గాంగ్ ఆదేశమైందో ఆ గాంగ్ ధాతుకి గాంగ్ ఆదేశమైందో ఆ గాంగ్ ధాతు పక్కలో వచ్చిన ఇత్ భిన్న ప్రత్యయానికి మాత్రమే ఈ సూత్రము గిత్తువత్ చేస్తుంది. ఓకేనా? అందుకే గాంగ్ ఇతి అనేనా ఇంగ్ ఆదేశో గాంగ్ గృహ్యతే, ఇంగ్ ఆదేశం గాంగ్ గ్రహించబడుతుంది. ఇంగ్ ఆదేశో గాంగ్ గృహ్యతే, గాంగ్ గృహ్యతే, ఇంగ్ ఆదేశో గాంగ్ గృహ్యతే. ఇది ఎక్కడ చూసింది? ఈ ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం ఏ సూత్రంతో వచ్చింది? ఆ సూత్రం చెప్పండి. యో విభాష లుంగు లింగోహో, విభాష లుంగు లింగోహో, విభాష లుంగు లింగోహో, విభాష లుంగ్ లింగోహో, విభాష లుంగ్ లింగోహో. ఇది సూత్రం అండి. ఇది అనేన సంపద్యతే. ఈ గాంగ్ ఆదేశం ఏ సూత్రం వస్తుంది? ఈ సూత్రం ద్వారా ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం ఉంది. ఈ ఇంగ్ స్థానంలో వచ్చిన గాంగ్ ఆదేశం మనం తీసుకోవాలి. అందుకే ఇది అనేనా సంపద్యతే అంటే గాంగ్ సంపద్యతే, ఇది అనే సంపద్యతే. ఓకేనా? అది పై కుటాది అంటే ఎక్కడి నుంచి అది కూడా చెప్తున్నా. ఇది తుదాది గణంలో ఉండే ధాతులు అంట, రాసుకుని కింద. కుటాదయో అపి, కుటాదయో అపి ఉండే ధాతు అంట. కుటాదయో అపి అంటే బ్రాకెట్ తుదాది గణం పెట్టుకోండి. ఈ కుటాది గణం ఎక్కడ ఉంది? కుటధాతు ఎక్కడ? తుదాది గణంలో ఉన్నాయంట. ఇలాగే తుదాది గణం, తుదాది గణంలో ఉండే ధాతులు తీసుకోవాలి. ఓకే. కుటాదయోపి అంటే తుదాది గణంలో కొన్ని క్రమంగా ధాతులు ఇచ్చామట. అందులో కుటధాతు ఎక్కడి నుంచి అక్కడ తీసుకోమంట. అందుకే రాసుకోండి. గణంలో ఉండేవి కూడా కుట కౌటిల్యే ఇది ఆరభ్య. కుట కౌటిల్య, కుట అనే ధాతు, కౌటిల్య దాని కుట కౌటిల్యే ఇది ఆరభ్య, కుట కౌటిల్యే ఇది ఆరభ్య, కుట కౌటిల్యే ఇది ఆరభ్య, కుట కౌటిల్యే ఇది ఆరభ్య, కుట కౌటిల్యే ఇది ఆరభ్య కుంగ్ శబ్దే इति यावत् गृह्यन्ते. कुंग शब्दे కుట ధాతుని మొదలు కుంగ్ శబ్దం, కుటికి కుంగ్ శబ్దానికి మధ్యలో ఏదైతే ధాతులు వచ్చాయి అవన్నీ తీసుకుపడతాయి. ఆ ధాతుల పక్కన ఇతి బిందు ప్రత్యయం ఉంటే దానికి గిత్తువత్ అవుతుంది. ఓకేనా? దాని ప్రయోజనం ఏంటి అది చూద్దాం. రూపస్థితి చేస్తే తెలుస్తుంది. సో కుట కౌటిల్య ఇతి ఆరభ్య ఇక్కడి నుంచి మొదలుకొని కుంగ్ శబ్దే ఇతి యావత్ గృహ్యంతే ఇంతవరకు గ్రహించబడతాయి. ఇతి యావత్ గృహ్యంతే, ఇతి యావత్ గృహ్యంతే గ్రహించబడతాయి. ఉదాహరణ అర్థమైంది కానీ కుటాది అంటే
కుటాది తుదాది గణంలో ఉండే ధాతులు అక్కడ కుట కౌటేజ అనే ధాతు నుంచి మొదలుకొని కుంగ్ శబ్ద ధాతు వరకు ఏవైతే ధాతులు ఉన్నాయో మధ్యలో అవన్నీ ఇక్కడ గ్రహించబడతాయి. ఆ ధాతుల పక్కలో ఏ ప్రత్యయం వచ్చినా ఎటువంటి ప్రత్యయం ఇత్తు బిండి ప్రత్యయం వచ్చింది అనుకోండి దానికి గిత్తువత్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం ఈ ఈ విగ్రహ వాక్యం ద్వారా మనం స్పష్టమైంది, ఇక్కడ స్పష్టం చేసుకున్నాము. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ముందుగా గాంగ్ ధాతుకి బిండి ప్రత్యయం ఉంటుంది ఇక్కడ ముందు ఉదాహరణ రాసుకోండి. గాంగ్ ధాతు గాంగ్ ఉదాహరణ అద్యగీష్ట 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 అద్యగీషాతాం అద్యగీష్ట రెండో ఎగ్జాంపుల్ ఏంటి అద్యగీష శబ్ద రూపాన్ని మొత్తం ధాతు రూపాన్ని విని లుంగుల కాలంలో అద్యగీష్ట అద్యగీషాతాం అద్యగీషాతాం అద్యగీషత అద్యగీషత అద్యగీష్ట అద్యగీషాతాం అద్యగీషత ఈ ఉదాహరణలు. నెక్స్ట్ కుటాదిగంలో ఉండే ధాతుల పక్కలో ఉదాహరణ ఇచ్చారంటే ఉత్కుటిత ఉత్కుటితుం ఉత్కుటితవ్యం ఇవి ఉత్కుటిత ఉత్కుటితుం కుటాది గణం ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతుల పక్కలో ఇటు భిన్న ప్రత్యయం వస్తే రూపాయలు చూపిస్తున్నాడు. ఉత్కుటిత ఉత్కుటితుం కుటితుం ఉత్కుటితవ్యం ఉత్కుటితవ్యం. నెక్స్ట్ రాసుకుంటే ఉత్పుటిత ఉత్పుటిత ఉత్పుటితుం ఉత్పుటితుం ఉత్పుటితవ్యం ఉత్పుటిత ఉత్పుటితుం ఉత్పుటితవ్యం ఉత్పుటితవ్యం ఉత్పుటిత ఉత్పుటితుం ఉత్పుటితవ్యం. ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు దీంట్లో గాంగ్ శబ్దానికి పక్కలో ఇత్తు భిన్న ప్రత్యయం వచ్చి గిత్తువత్ చేస్తామంటుంది సూత్రం. గిత్తువత్ చేయడం వల్ల ఏం లాభం? ఈ సూత్రం చెప్పని ఈ సూత్రం యొక్క అర్థం అంటే మనం ఏ సూత్రం అయితే చెప్పుకుంటున్నామో ఆ సూత్రం యొక్క అర్థం చేసుకోవడం ముఖ్యం అని మనకు. తర్వాత ఏ సూత్రాలు వస్తే తర్వాత విషయం అవి తర్వాత నేర్చుకున్నప్పుడు ఎట్లా స్పష్టం అవుతాయి. ముందుగా ఏ సూత్రం అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ సూత్రం సూత్రం ఏంటి, దాంట్లో పదాలు ఏంటి, ఆ సూత్రం యొక్క అర్థం ఏంటి, యథార్థం తెలుసుకోవాలి. ఈ సూత్రం యొక్క దాయత్వం, ఈ సూత్రం ఎప్పుడు పనిచేస్తుంది కానీ ఆ ప్రత్యయం ఎటువంటి ప్రత్యయం ఉండాలంట, ఆ ప్రత్యయంలో ఉన్నప్పుడు అటువంటి విషయాన్ని అంటే తుదాదిగంలో కుటాది ధాతులు అని చెప్పిన ఆ కుట నుంచి కుంగు వరకు ఏవైతే ధాతులు ఇచ్చాడో ఆ వాయిస్ క్లియర్ గా లేదండి, బ్రేక్ అయిపోతుంది. యకారానికి నకారానికి ఇత్ చేయనటువంటి ప్రత్యయం ఉందో అటువంటి గిత్తువత్ చేయడం వల్ల ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సూత్రం యొక్క దాయత్వము గాంగ్ ధాతు పక్కలో ఇత్తు భిన్ను అంటే యకారము నకారం లేనటువంటి గిత్తు వచ్చింది. తర్వాత కుటాది గణంలో ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతుల పక్కలో ప్రతిప్పుడు ఇత్తు భిన్ను ప్రతిప్పుడు దానికి కూడా గిత్తువత్ చేస్తుంది. ఓకేనా? సో గిత్తువత్ చేయడం వల్ల ఏ లాభము అనేది ఇప్పుడు మనం ఈ అద్దెగిష్ట ఓకే. సో పరిశిష్టం ఒకసారి చూడండి. పరిశిష్టం అద్దెగిష్ట రూపసిద్ధి ఎలా అవుతుంది నేను ఒకసారి గమనించండి. అది పరిశిష్టం మీకు స్క్రీన్ మీద పెడతాను,
ఒకసారి గమనించండి, తర్వాత మీకు అర్థం అవుతుంది, చూసుకోండి. అద్దెగిష్ట రూపసిద్ధి ఎలా తయారని చూద్దాం ఇప్పుడు. అద్యగిష్ట అంటే అతడు అధ్యయనం చేశాడని అర్థం అండి. ఏంటి అర్థం? అతడు అధ్యయనం చేశాడు అని అర్థం వస్తుందన్నమాట. అతడు అధ్యయనం చేశాడు, ఇది దీని యొక్క మీనింగ్. అద్దెగిష్ట అంటే కదా లుంగు లకారం యొక్క రూపం ఇది. అద్దెగిష్ట అనేది లుంగు లకారం రూపం, లుంగు లకారం యొక్క రూపం అంట. అట్లా క్రమంగా లుంగు లకారం ఉండే ప్రథమ పురుషము, మధ్య ప్రథమ పురుషము యొక్క ప్రథమ పురుషం ఏకవచనం, ప్రథమ పురుషం నుండి ఏకవచనం, ప్రథమ పురుషం నుండి ద్వివచనం, ప్రథమ పురుషం నుండి బహువచనం యొక్క రూపాలు ఇచ్చారన్నమాట. అద్దెగిష్ట, అద్దెగీషాతం, అద్దెగీషన్ అని చెప్పి అవి ఇప్పుడు చూద్దామండి. చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఇది ఏమంటుందంటే అధిపూర్వక్ స్లైడ్ కనిపిస్తుందా అండి? లేదండి. కనిపించటం లేదు. లేదు మహోదయ. ఓకే అండి. రాలేదు మహోదయ. ఇప్పుడు కనిపిస్తుందా అండి? కనిపిస్తుందండి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, అద్దెగిష్ట ఇది మనకు రూపసిద్ధి. ఒకసారి వినండి, మీకు ఇక్కడ ఎట్లా అట్లా చెప్తూ ఉంటాను. ముందుగా అద్దెగిష్ట తయారు చేయాలంటే ఏం తీసుకోవాలి, ఏ ధాతుతోటి అద్దెగిష్ట తయారవుతుంది? అద్దెగిష్ట చెప్పిన లుంగు లకారం యొక్క రూపం. లుంగు లకారం ప్రథమ పురుషుడు ఏకవచనం. ఓకే, సో లుంగు లకారం ఏమవుతుంది? అద్యతన భూతకాలం అంటే ధాతు యొక్క అర్థానుసారంగా దీనికి అతడు అధ్యయనం చేశాడని అర్థం వస్తుంది. అతడు అధ్యయనం చేశాడు. ఓకే, ఇప్పుడు గమనించిన ఒకసారి రూపసిద్ధి ఎలా అంటే, అధి అనే ఉపసర్గం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అండి? అధి ఉపసర్గము ఇంగ్ ధాతు. ఏంటి? అధి ఉపసర్గము ఇంగ్ ధాతు అంటే అధి ఉపసర్గ పూర్వక ఇంగ్ ధాతు చేత ఈ రూపసిద్ధి తయారవుతుంది అన్నమాట. కాబట్టి అధి ప్లస్ ఇంగ్ ధాతు, ఈ ధాతు చేత మనం రూపసిద్ధి తయారు చేసుకుంటాం. కాబట్టి అధి ఇంగ్ ధాతు తీసుకున్న తర్వాత భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ఇంగ్ ధాతుకి ఇక్కడ అధి అనే ఉపసర్గం ముందే యాడ్ చేసేస్తున్నాం, ముందే కలుపుకున్నామండి. ఓకేనా? అది ముందు ఉంటే ఇంగ్ ధాతు చేత మనకు ప్రత్యయం తెచ్చుకుంటాం, కానీ ముందు ఇంగ్గా ధాతుని పేరు పెట్టుకున్నాం. భూవాదయో ధాతవ అనే సూచన ఇంగ్ ఇత్యేసే ధాతు సంధ్యా భవతి. ఇంగ్ అనే దానికి ధాతుని పేరు పెట్టుకున్నాం. ధాతు అని పేరు పెట్టుకుంటే మనం ప్రత్యయం తెచ్చుకుంటాం కదా, అందుకే ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ధాతోహు. అందుకే పక్కన ఇచ్చాడు ధాతోహు ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఉంది, అధికార సూత్రం. ఈ అధికారం ఏముంది? అస్మిన్ అధికారే లుంగ్. ఏ సూత్రం అండి? లుంగ్ సూత్రం అనేది. లుంగ్ అంటే లుంగ్ లకారం కాదు, లుంగ్ అనే సూత్రం అన్నమాట. ఏంటి? లుంగ్ అనే సూత్రం. ఇదేమంటుంది? అద్యతన భూతే కాళి అర్థ ధాతు లుంగ్ ప్రత్యయ భవతి. లుంగ్ అనే సూత్రం ఏమంటుంది? ధాతుకు అధికారం పోతే ఈ సూత్రం వచ్చింది, లుంగ్ అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది సూత్రము? అనే సూచన అద్యతన భూతక, ఈ రోజు జరిగిన భూతకాలంలో అద్యతన భూతకాలే అర్థే ధాతు చేత లుంగ్ ప్రత్యయ భవతి. లుంగ్ ప్రత్యయం వస్తుంది. ఈ రోజు జరిగిపోయిన భూతకాలం చెప్పడంలో లుంగ్ ప్రత్యయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ధాతోహు భవతి, ధాతుకి పక్కన వస్తుంది. ధాతోహు భవతి, ధాతు అంటే ధాతు పక్కన. ధాతు పక్కనే కూర్చొని చెప్పారు ప్రత్యయ పరశ్చ. ఇది చెప్పండి, ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయం వెళ్ళినప్పుడు పక్కనే వచ్చి కూర్చుంటుంది, అంటే ధాతుకి పక్కనే వచ్చి కూర్చుంటుంది అని చెప్పింది అన్నమాట. అందుకే ఇక్కడ మనకు ఈ సూత్రాల ప్రకారంగా అధి ఇంగ్ లుంగ్,
అది ఉపసర్గము, ఈ ఇంగ్ ధాతు, దాని పక్కనే లుంగ్ అన్నమాట. ఇక్కడ మనకు ఇంగ్ ధాతులో ముందు ధాతునే పేరు పెట్టుకోగానే ఇంగ్ ఇత్యేస్య అనుబంధ లోప అని చెప్పి అనుబంధ లోపం చేసేసుకుంటాం. అంటే ఇంగ్ ధాతుకు అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? గకారం పోతుంది. గకారం ఎలా? హలంత్యం అనే సూత్రం ప్రకారంగా గకారం వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం ఇంగ్ ధాతు కేవలం ఈ మిగులుతుంది. ఏం మిగులుతుంది? కేవలం ఈ మిగులుతుంది. ఓకేనా? అందుకే ఇక్కడ కింద ఈ ఒకటి మిగిలిందన్నమాట. అది ఉపసర్గము, ఇంగ్కి అనుబంధ లోపం ఈ మిగిలింది. ఇప్పుడు ఇంగ్ ధాతుకి పక్కన మనం లుంగ్ అనే సూత్రం లుంగ్ తెచ్చుకున్నాం కదా, ఈ లుంగ్. ఓకేనా? ఈ లుంగ్. ఇప్పుడు దీనికి ఎదురుగా లుంగ్ తెచ్చుకున్న తర్వాత లుంగ్ కూడా అనుబంధ లోపం చేసుకోవచ్చు. దానికంటే ముందుగా ఒక పని చేద్దాం. విభాష లుంగు లింగో. ఏమంటుందండి? విభాష లుంగు లింగోహో. ఇదేమంటుందంటే లుంగు లకారం పక్కన ఉన్నా లేదా లింగి లకారం పక్కన ఉన్నా. ఇక్కడ మనకు లుంగు లకారం పక్కన ఉందా, లింగి లకారం పక్కన ఉందా? ఇక్కడ లుంగు పక్కన ఉందా, లింగి పక్కన ఉందా? లుంగు ప్రక్కన ఉంది. లుంగు ప్రక్కన ఆప్షన్ ఇచ్చామట. లుంగు పక్కన ఉన్నా, లింగి పక్కన. లింగు లేదు మనకు, లుంగు ఉంది. లుంగు ప్రక్కన ఉంటే వికల్పంగా ముందుండే ఇంగ్ ధాతుకు ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం చేస్తాను అని చెప్పి ఏం చేసింది? ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం చేస్తాను. ఓకేనా? ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం చేస్తాను. ఇంగ్ స్థానం చేస్తాను, గాంగ్ ఆదేశం చేస్తాను అని చెప్తున్నమాట. ఓకేనా? సో ఇక్కడ లుంగ్ ఉంది కాబట్టి వికల్పంగా అని అందుకే రాస్తాం. అనే సూత్రం లుంగి పరత ఇంగ్ ధాతో గాంగ్ ఆదేశ భవతి. ఇంగ్ స్థానంలో ఇంగ్ ధాతు అంటే ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశ భవతి. గాంగ్ ఆదేశంగా వస్తుంది. గాంగ్ ఆదేశ భవతి. గాంగ్ ఆదేశంగా వస్తుంది. ఓకేనా? ఓకే. సో అందుకే ఇక్కడ గాంగ్ వచ్చిందండి. ఈ సూత్రం ప్రకారంగా వచ్చింది. అది ఈ స్థానంలో గాంగ్ ఆదేశం వచ్చింది. ఈ స్థానం అంటే ఈ ధాతు స్థానంలో గాంగ్ వచ్చేసింది. అది గాంగ్. ఇప్పుడు మళ్ళీ లుంగ్ ఉంది పక్కన. లుంగుకి అనుబంధ లోపం చేద్దాం. లుంగ్ ఇత్యేస్య అనుబంధ లోపం ముందు చెప్పుకునే వాళ్ళం కదా మనం. ఇత్యేస్య అనుబంధ లోపం. అనుబంధ లోపం ఎలా అవుతుంది? గకారానికి హలంత్యం, లుంగులో ఉండే లూకేమో ఉపదేశ అజనునాసిక ఇత్ ప్రకారంగా ఉకారం వెళ్ళిపోతుంది. ఓకేనా? అప్పుడు ఏమో ఇల్లు లకారం పొల్లు మాత్రమే మిగులుతుంది. అవన్నీ రాయకుండా డైరెక్ట్ గా లుంగ్ ఇత్యేస్య అనుబంధ లోపం అని చెప్పి డైరెక్ట్ లా పెట్టేస్తాం. అప్పుడు అది గాంగ్ లా మిగిలిందా మనకు? అది గాంగ్ లా. ఇప్పుడు మళ్ళీ వెంటనే శ్రీ లుంగి అనే సూత్రం వచ్చిందండి. ఏమొచ్చింది? శ్రీ లుంగి. ఇదేమంటుంది? లుంగు పక్కన ఉంటే ఇప్పుడు లుంగు స్థానం లా వచ్చింది. లుంగు స్థానం లంగ్ అయిపోయా ఇల్లు ఇలా పొల్లి వచ్చిన తర్వాత అది పూజ అది లుంగు కాకుండా పోదు. ఏంటి? లుంగు కాకుండా పోదు, అది లుంగి అనమాట. ఓకే, అనుబంధ లోపం చేసుకున్నాం అంతే. ఇంకా లుంగ అంశం ఇంకా ఉంది, అందుకే లుంగుగానే భావిస్తాం. దాని స్థానం ఇంకేం వచ్చినా అది లుంగు స్థానం నుంచి వచ్చింది కాబట్టి లుంగుగానే భావిస్తాం. ఓకేనా? అందుకే శ్రీ లుంగి వచ్చింది ఇక్కడ. శ్రీ లుంగి. ఇదేమంటుంది? లుంగు పక్కన ఉంటే నేను ధాతుకి పక్కన శ్రీ చేస్తాను అంటుంది. శ్రీ ప్రత్యయం చేస్తాను అంటుంది. ఏమంటుంది? శ్రీ లుంగి. ఏమంటుంది? లుంగు పక్కన ఉంటే అనే సూత్రం లుంగి పరత ధాతో శ్రీ ప్రత్యయ భవతి అంటుంది. లుంగు పక్కన ఉంటే నేను ధాతు పక్కన శ్రీ చేస్తాను. ఇక్కడ లుంగు ఉందంటే మన స్థితి చూసుకోండి. ఈ సూత్రం వస్తుందే ముందు స్థితి ఏంటి? అది గాంగ్ ఇల్లు అంటే లు అంటే లంగ్ లంగ్ లుంగ్ లెక్క అనమాట. ఉంది కదా ఇక్కడ లుంగ్ ఉంది. ఇల్లు అంటే లుంగే కదా, లుంగు నుంచి వచ్చింది అనమాట. లుంగు పక్క అంటే ముందుండే ధాతుకి శ్రీ ఆదేశం చేస్తుందంట. ఏం చేస్తుంది? శ్రీ ప్రత్యయం చేస్తుంది. గాంగ్ ధాతు శ్రీ ప్రత్యయ భవతి. ప్రత్యయం అనగానే ప్రత్యయ పరశ్చ పరిగెత్తుకుంటూ వస్తాయన్నమాట. అవి ప్రత్యయాన్ని పరంగానే కూర్చోబెడతాయి, ధాతుకి పక్కనే కూర్చోబెడతాయి. అందుకే శ్రీ లుంగి అని వచ్చి సూత్రం ప్రకారంగా లుంగు పక్కన ఉంటే ధాతుకి పక్కన శ్రీ తీసుకొస్తున్నాడు. ఏం తీసుకొస్తుంది? శ్రీ. ఓకే, శ్రీ తీసుకొచ్చిన బట్టి అప్పుడు ఏమవుతుంది? అది ఇంక ఇవ్వలేదు, డైరెక్ట్ రాశాడు. అది గాంగ్ శ్రీ ఇల్లు. అది గాంగ్ శ్రీ ఇల్లు వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ శ్రీ రాగానే వెంటనే శ్లేషి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు తస్యలోప అనగానే అదస్యలోప చెప్పడం కోసం ఇతని పేరు పెట్టగానే తస్యలోప ఈ విధంగా సిద్ధంగా ఉంటుందో, తస్యలోప అనగానే అదస్యలోప ఈ విధంగా సిద్ధంగా ఉంటుందో, అలాగే శ్రీ లుంగి అనే సూత్రం ప్రకారంగా లుంగు ప్రత్యయం పక్కన ఉంటే ధాతుకి పక్కన శ్రీ రాగానే వెంటనే శ్లేహిషిచ్ అనే సూత్రం వస్తుందండి. ఏమొస్తుంది? శ్లేహిషిచ్. ఇదేమంటుంది? శ్రీ స్థానే షిచ్ ఆదేశ భవతి. అదే లుంగు పక్కన ఉంటే ధాతుకి పక్కన శ్రీ చేసింది. శ్రీ చేసిన బట్టి ఇది వచ్చి ఏం చేసింది? మళ్ళీ ఆ శ్రీ స్థానం నేను షిచ్ చేస్తాను. ఏం చెప్పింది?
స్లేహి స్థానే సిచ్ ఆదేశ భవతి. నువ్వు శ్రీ తీసుకొచ్చావు కదా, ధాతుకి గాంగ ధాతుకి లాకి మధ్యలో శ్రీ ప్రత్యయం వచ్చింది ధాతుకి పక్కన. ఆ ధాతుకి పక్కన ఏ విధంగా ఏ శ్రీ ప్రత్యయం అయితే వచ్చిందో ఆ శ్రీ స్థానంలోనే నేను సిచ్ చేస్తాను. శ్రీ స్థానం చేస్తాను, సిచ్ చేస్తాను. ఓకేనా? అందుకే అది గా సిచ్ ఇల్. ఓకేనా? అది గా శ్రీ స్థానం సిచ్ వచ్చిందన్నమాట. అది గా సిచ్ ఇల్. ఈ గా ఎక్కడ చూసింది? గాంగు ప్రత్యయం వచ్చింది. ఈ స్థానం గాంగ్ ఆదేశింది. గాంగ్ కూడా అనుబంధ లోపం చేసుకుంటే గగానం వెళ్ళిపోతుంది. గాంగ్ కూడా అనుబంధ లోపం చేస్తే గా వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం గా మాత్రమే వెళ్తుంది. ఏం వెళ్తుంది? గా మాత్రమే వెళ్తుంది. ఓకేనా? అందుకే అది గా సిచ్ ఏంటి? అది గా సిచ్ ఇల్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఈ సందర్భంలో మన ప్రకృతం వస్తున్నాం. ఏం చేస్తుంది? ఈ సందర్భంలో మన ప్రకృతం వస్తుంది. ముందుగా సిచ్కి అనుమతి లోపం చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అండి? సిచ్కి అనుమతి లోపం చేయండి. సిచ్కి అనుమతి లోపం ఏమవుతుంది? చకారానికి హలంత్యం, సిచ్లో ఉండే ఈకారానికి సాలో ఉండే ఈ ఉంది కదా, దానికి ఉపదేశ అజను నాసిక ఇత్ ప్రకారం ఇత్తని పెడతాం. చకారానికి హలంత్యం చేత ఇత్తని పెడతాము. సిచ్లో ఉండే ఈకారానికి ఉపదేశ అజను నాసిక ఇత్ ప్రకారంగా ఇత్తని పేరు పెడతాం. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శన లోప ప్రకారంగా లోపం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? స్ పొల్లి మిగులుతుంది. చకారం వెళ్ళిపోయింది, ఈ కాలం వెళ్ళిపోయింది. ఏం మిగులుతుంది? స్ సకాలం పొల్లిగా మిగిలేది. అది గా స్ ఇల్. అది గా స్ ఇల్. ఓకేనా? ఇవి మిగులుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో గాంగ్ కుటాదిభ్యోయ్ నింగిత్ ఏమొస్తుంది? గాంగ్ కుటాదిభ్యోయ్ నింగిత్ ఏమంటుంది? గాంగ్ ధాతుకి పక్కలో ఇత్ బిండు ప్రత్యయం వస్తే గిన దాన్ని ఏం చేస్తాను? గిత్వత్ చేస్తాను. ఇక గాంగ్ ధాతుకి పక్కన ఏ ప్రత్యయం వచ్చిందండి? గాంగ్ ధాతుకి పక్కన ఏ ప్రత్యయం వచ్చింది? సిచ్ వచ్చిందా? సిచ్ వచ్చింది. ఎందుకంటే ఆదేశమే కదా, అంటే ప్రత్యమే. ప్రత్యస్థానం వచ్చింటే ప్రత్యవత్త అయిపోతున్నాం అంట. ప్రత్యస్థానం ప్రత్యేక తీసుకున్నాం అంటే ఎటువంటి సిచ్? ఇత్ బిండు సిచ్. ఇత్ బిండు సిచ్ అంటే ఇత్ దీనికి సిచ్ శాఖ. ఈ యకానికి ఇత్ చేసామా మనం? చేయలేదు. నకాలకి ఏమైనా ఇత్ చేసామా? చేయలేదు. మరి ఏ దానికి చేసాము? ఏ అక్షరానికి చేసాము? గకారానికి చేసాము. లుంగులో ఉన్న గకారానికి చేశాను. ప్రత్యయం కదా అది. అది గక గిత్తులే. ఓకే, ఇక్కడ ముందు గాకి ప్రత్యేక మధ్యలో ఏముంది? ఇక్కడ సిచ్ గురించి మాట్లాడుకుంటాం ముందు. అదైతే ఓకే, చేసాం. సిచ్ ఏ ప్రత్యేక లోపం చేసాము? లకార స్థానంలో చేశాం కదా. లకార స్థానంలో నేనే సిచ్ లకార స్థానంలో వచ్చిందా? లేదండి. ప్రత్యయం ధాతు గా ధాతుకి లింగు పక్కన మధ్యలో వచ్చి శ్రీ, ఆ శ్రీ ప్రత్యయం వచ్చింది. ఆ శ్రీ ప్రత్యయ స్థానంలో మనం సిచ్ ఆదేశం అయింది అన్నమాట. శ్రీ స్థానంలో శ్రీ ప్రత్యయ స్థానంలో గాంగ్ ఆదేశం అయిపోయింది. ప్రత్యయ స్థానం వచ్చిన ఆదేశం, ప్రత్యయ స్థానం వచ్చిన ఆదేశం కూడా అది ప్రత్యవత అయిపోతుంది అన్నమాట. అది ప్రత్యేకత భావిస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ సూత్రం వస్తుంది అన్నమాట. ఈ సూత్రం వచ్చేసింది. ఇది మన ఈ సూత్రంలో సిచ్ ప్రత్యయంలో మనము గకారంకి చకారంకి తీసేసంగా చిత్, ఈకారంకి తీసేసంగా ఇత్ అని చెప్పుకోవచ్చు. చిత్తు ఇత్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది నిత్ కాదు. ఈ యక చచ జజ యాకి ఇత్తు చేయలేదు, యకాకి ఇత్తు చేయలేదు మనం. అదేవిధంగా నా టట డట నా అనాకి ఇత్తు చేసి లోపం చేయలేదు. ఏం చేసాం? చకానికి ఇత్తు చేసాము, ఈకారం ఇత్తు చేసుకున్నాం. కానీ ఇది ఇత్ నిత్ భిన్న ప్రత్యయం. యకార ప్రత్యయం ఉండాలి. ఆ ప్రత్యయం యకారానికి నకారానికి ఇత్తు చేసి ఉండకూడదు. ఇక్కడ అదే విధంగా యకారానికి ఇత్తు చేయలేదు, నకారానికి ఇత్తు చేయలేదు. అందుకే ఇత్ నిత్ భిన్న ప్రత్యయం. ఇది భిన్న ప్రత్యయం కదా, ప్రత్యయమే. కానీ ఎటువంటి ఇత్ నిత్ లేటువంటి భిన్న ప్రత్యయము. చిత్తుంది, ఇత్తుంది. కానీ ఈ యా చచ జజ యాలో యకారానికి ఇత్తు చేయలేదు, నకారానికి ఇత్తు చేయలేదు. అందుకే ఇత్ నిత్ భిన్న ప్రత్యయం. అట్లా గాంగు ధాతుకి పక్కన ఇత్ నిత్ భిన్న ప్రత్యయం ఉంటే, వేరే భిన్న ప్రత్యయం ఉంటేనా అటువంటి ప్రత్యయానికి ఇది గిత్తువత్ చేసింది. గిత్తువత్ భవతి. ఇత్ భిన్న ప్రత్యయ ఇత్ నిత్ భిన్న ప్రత్యయ గిత్తువత్ భవంతి అని ఈ గిత్తువత్ చేసింది. గిత్ లేదు దీంట్లో, గిత్తువత్ చేసింది. ఓకేనా? గిత్తువత్ చేసింది.
అందుకే ఇది గిత్వత్ అయిపోయింది. ఈ సూత్రం ప్రకారం అయిపోయింది. చిచ్చినిది చిత్తు ఉంది కానీ అది గిత్ కాదు, కానీ మనం గిత్ కావాలి. అందుకే ఈ సూత్రం వచ్చి గిత్వత్ చేసింది. ఇష్టసిద్ధి కోసము ఇది ఇత్వత్ చేసింది అని భావించింది. ఇప్పుడు మీరు అన్నారు లుంగ్ ఉంది, లుంగులో ఆల్రెడీ గిత్ ఉంది, దానికి గిత్వత్ చేయడం ఎందుకు? లుంగులో గకార గిత్ చేసుకున్నాం, గిత్వత్ ఉంది, అది అదే గిత్వత్ దానికి చేయడం ప్రయోజనం లేదు. ప్రయోజనం ఎక్కడ? శిత్సులో గిత్వత్ లేదు కాబట్టి దాన్ని చేసుకోవాలి. ఇష్టసిద్ధి కోసం గిత్వత్ అవసరం అన్నమాట. అందుకే ఇది గాంగ్ ధాతు పక్కలో ఇత్ నిత్ భిన్న ప్రత్యయం ఉంటేనా దానికి శిత్సువత్ చేస్తాము. దానికి ఏం చేస్తాము? సారీ, గిత్వత్ చేస్తాము. ఏం చేస్తాము? గిత్వత్ చేస్తాము. అర్థమైందా? గిత్వత్ చేస్తాం అనమాట. ఓకేనా? తో గిత్వత్ చేసాం, శిచ్చుకు గిత్వత్ అయిపోయింది. తో గిత్వత్ ఏంటి లాభము? గిత్వత్ ఎందుకు చేసాం ఇక్కడ? సరే, గాంగ ధాతుకి పక్కలో యకారానికి చేయటువంటి నకారానికి చేయటువంటి భిన్న ప్రత్యయం శిచ్చు ఉంది. ఆ శిచ్చు ప్రత్యయం నువ్వు గిత్వత్ చేసావు అంటున్నావు. గిత్ ఎందుకు చేసావు? దాని లాభం ఏంటి? లాభం ఏంటంటే పక్కన సూత్రం ఘు మా స్థా గా పా జహాతిషాం హలి. ఈ సూత్రం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? ఘు మా స్థా గా పా జహాతిషాం హలి. ఇది వచ్చేమంటుంది? ఘు ధాతుకి పక్కన గాని, మా ధాతుకి పక్కనే గాని, స్థా ధాతుకి పక్కన గాని, గా ధాతుకి పక్కన గాని, లేదా పా ధాతుకి పక్కన గాని ఇవన్నీ ధాతులు ఇచ్చామంట. ఈ ధాతులకు పక్కన ఏంటి? పక్కన ఒకవేళ గిత్ ప్రత్యయం ఉంటే, ఈ ధాతువు పక్కన ఒక గిత్ ప్రత్యయం ఉంటే ఆ గా ముందుండే గా ధాతువుకి ఈ కారం చేస్తాను అంటుంది. హలి పక్కన ఉంటే, గా పక్కన హలాది గిత్ ప్రత్యయం పక్కన ఉంటే ఏం చెప్పాను? గు ధాతుకి పక్కన హలాది గిత్ ప్రత్యయం ఉండాలి, లేదా మా ధాతుకి పక్కన హలాది అంటే హల్ వర్ణం ఆదిలో ఉన్నటువంటి గిత్ ప్రత్యయం పక్కన ఉండాలి, లేదా స్థా ధాతుకి పక్కన కానీ, లేదా గా ధాతుకి పక్కన కానీ. ఇక్కడ గు లేదు, మా లేదు, స్థా లేదు, కానీ గా ధాతు ఉంది కదా. సూత్రం ఇచ్చిన ఈ సూత్రంలో గా ధాతు వచ్చిందా లేదా? వచ్చింది. ఇక్కడ గు మా స్థా గా ప ఇవన్నీ ధాతులు అండి. మనకి ఈ సూత్రంలో గా ధాతు పడింది. ఇక్కడ గా ధాతు వచ్చిందన్నమాట. ఆ గా ధాతుకు పక్కలో ఏముండాలంట? హలాది గిత్ ఉండాలంట. ఏంటది? హల్. ఆ ప్రత్యయంలో హల్ ఆది వర్ణంలో ఉండాలి, ఆది అయి ఉండాలంట. దానికి గిత్వతకు చేసి ఉండాలంట. ఇక్కడ శిచ్క ఏం మిగిలింది? మనకి కనబడలో చేస్తే సకాలం పొల్లి మిగిలిందా? మిగిలింది. అదేంటి? హల్. హల్ వర్ణంలో వస్తుంది కదా, సా అనేది హల్. ఎటువంటి హల్లు? దాన్ని గిత్వత్ చేశాం. హల్ గాంగ్ కుటాది బ్యోజన్ గిత్ ప్రకారంగా గిత్వత్ అయింది. గిత్వత్ చేశాం కదా మనం ఇప్పుడు. గిత్ అందుకే హలాది గిత్వత్. అలా హలాది గిత్వత్ ఉంటే గిన హల్ ఆది గిత్వత్ ప్రత్యయం పక్కన ఉంటే ఆ ముందుండే ఆకారానికి, ముందుండేటువంటి గాలు ఆ ఉంది కదా, ఆకారానికి ఈ కారం చేస్తాను అని చెప్పింది. ఇట్లా గిత్ శిచ్చు ప్రత్యయం పక్కన ఉంటే, ఓన్లీ ప్రత్యయం పక్కన ఉంటే చెప్పలేదు. ఎటువంటి ప్రత్యయం? గిత్ ప్రత్యయం పక్కన ఉండాలంట. అది ఎటువంటి ప్రత్యయం? హలాది ప్రత్యయం, అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే కాదు. మళ్ళా హల్ ఆదిలో ఉన్నటువంటి వాయిస్ రావట్లేదు సార్. ఈ కారం వస్తుంది. ఇప్పుడు వస్తుందండి. వస్తుంది, వినిపిస్తుంది. వస్తుంది. సో గా దాంట్లో గా దీర్ఘ ఆకారం ఉంది కదా, దానికి ఈ కారం వస్తుందంట. సో ఈ కారం వస్తే ఏమవుతుంది? మన స్థితి ఏంటి? అది గా షిచ్ ఇల్ అది కదా. ఈ షిచ్ ప్రత్యయం పక్కన ఉంటే గు మాస్థా గా పా జహాది సామ్ హలి అని చెప్పేసి చిచ్చు గిత్ చిచ్చు ప్రక్కన ఉంటే హలాది గిత్ చిచ్చు ప్రత్యయం, హలాది గిత్ ప్రత్యయం పక్కన ఉంటే గా ధాతు అంటే గాలో ఉండే ఆకారానికి ఈ కారం చేస్తాం. దీర్ఘ ఆకారం కదా, అందుకే దీర్ఘ ఈ కారం చేస్తాను అని చెప్పింది. అందుకే దీర్ఘ అంగానికి దీర్ఘ చేస్తా అని చెప్పింది. ఏం చెప్పింది? అంగానికి హలాది గిత్ ప్రత్యయ పరత అంగస్య దీర్ఘో భవతి అంటుంది. మామూలుగా సూత్రం ఏమంటుంది? అంగస్య దీర్ఘో భవతి. అంగం ఎక్కడుందండి? అంగం ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ముందు అంగం అయిపోతుందండి. మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మాటి ప్రత్యయం వచ్చింది అంటే గుర్తుపెట్టి దాని ముందు అంగం అని పేరు. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం ప్రకారంగా ప్రత్యయం వచ్చి సూచన ప్రత్యయం కదా. ప్రత్యయం ఉంది అంటున్నామంటే ఖచ్చితంగా అది ముందుది అంగమై ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటుంది సూత్రము? గాదా హలాది హలాది గిత్ ప్రత్యయం పక్కన ఉంటే
అంగస్య గుణోభవతి అని చెప్పింది. ఏం చెప్పింది? అంగానికి గుణం అవుతుంది. అంటే సిచ్ అనేది ప్రత్యయం కాబట్టి అది పక్కన ఉంటే ముందు మొత్తం అంగం అయిపోయింది. అంగానికి దీర్ఘం అవుతుంది అని చెప్తుంది. కానీ అంగానికి అంటే మొత్తం అదితో కలుపుకొని గా వరకు మొత్తం ఏమైపోయింది? అంగం అయిపోయింది అనమాట. ఈ అంగానికి ఈకారం వస్తుంది చెప్పింది. కానీ అంగంలో ఈకారం ఎవరికి చేయాలండి? అంగం అంటే ఆ ఉంది, ధీ ఉంది, గా ఉంది, ఆ ఉంది, గ్ ఉంది, ఆ ఉంది. ఏ వర్ణం చేసుకోవాలి? ఈకారం. అంగానికి గుణం చేసుకో, దీనికి ఈకారం వస్తుంది చెప్పావు. కానీ ఎక్కడ వస్తుంది ఈకారం? మధ్యలో వస్తుందా, ఆదిలో వస్తుంది, ఏదో స్థానంలో వస్తుంది? ఎక్కడ వస్తుంది ఈకారం? దానికి సమాధానం కోసం ఈకార కుత్ర భవతి ఇది చేత్ అలోంత్యస్య అని వచ్చి చెప్తున్నాడు. ఏమొస్తుంది? అలోంత్యస్య ఆదేశ అంత్యస్య అలహ స్థానే భవతి చెప్పింది. ఆ అంగానికి వచ్చిన ఆదేశాలు అంతిమ అల్య స్థానం చేసుకోవాలంట. అంతిమ అల్య స్థానంలో చేసుకో అని చెప్పి సూచన చెప్పినమాట. ఆదేశాలు అంగస్య అంతిమ అలహ స్థానే భవతి. అందుకే అంతిమ అల్య స్థానం చేసుకుంటాం. అంటే అంగం ఏంటి? అది గా. అల్లు అంటే ఆ ఈ అల్లు ప్రత్యయం. హల్లు కాదు, అల్లు అంటున్నాం. అలోంత్యస్యలు అల్లు ప్రత్యయం. అంటే అల్లు అంటే మొత్తం వచ్చేసాయి. అచ్చులు హల్లులు మొత్తం వచ్చాయి. ఏ వర్ణం అన్నా ఉంది దానికి ఏం చేస్తుందా? దీర్ఘ ఈకారం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? అలోంత్యస్య అంగానికి అంతిమంలో ఏ వర్ణం అయితే ఉందో ఆ వర్ణానికి దీర్ఘ ఈకారం వస్తుంది అని చెప్పింది. సో అంతిమ అంగ అనేది అది, గా అనేది అంగము. ఎందుకంటే సిచ్చి ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది. గాలో ఉండే దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఈకారం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? దీర్ఘ ఈకారం చేస్తే గాలో ఉండే ఆ దీర్ఘ అయిపోతే ఈ అయిపోయింది. ఏమైపోతుంది? ఈ అయిపోతుంది. అందుకే అద్య గీ అయిపోయింది. ఓన్లీ గాకి కాదని, గాలో ఉండే ఆకారానికి ఈ చేస్తే అది గీ అయిపోయింది. ఏమైపోయింది? అది గీ. ఇప్పుడు మళ్ళా శిచ్చిక స్ ఉంది, శిచ్చిక స్ ఉంది, లుంగుక ఇల్లు ఉంది. ఓకేనా? ఇప్పుడు గీ చేసేసుకున్నాం ఇష్టం. సో గిత్తువత్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటండి? గూమాస్త గాప జహాతి సామ్ హలి అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ దీనికి ఈకారం చేసుకుని ఇది ప్రయోజనం. గిత్తువత్ చేయడం వల్ల ఏ ప్రయోజనం కలిగింది? ఈత్వం ప్రాప్తమైంది. ఇది ముఖ్య ప్రయోజనము. అర్థమైంది కదండి? గిత్తువత్ చేయడం వల్ల గాంగుటాది గిత్తు వచ్చేసి గాగ్ ధాతు పక్కన ఉండే హలాది గిత్తువత్ చేయడం వల్ల ఏ లాభం వచ్చింది? దీర్ఘ ఈకారం. అంగంలో ఉండే అంతిమ అక్షరానికి దీర్ఘ ఈకారం వచ్చింది. అందుకే అక్కడ గీ అయిపోయింది. చూడు కింద రాసేది అది గీ స్ ల్ అవి ఎలాగుందో అలా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పూర్వత్ లకారం ఏంటి? లకాశంలో ప్రతి తెచ్చుకోవాలి. కానీ ఏ ప్రతి తెచ్చుకోవాలి? లకాశంలో అనుదాత్తంగిత ఆత్మనే పదం లస్య అధికారులు ప్రతి తెచ్చుకోవాలి. ఏ ప్రతి తెచ్చుకోవాలి? ప్రత్యయం అంటే మొత్తం వచ్చేసాయి. పరస్పర పదాలు ఆత్మ మొత్తం తిప్త జీసిప్త స్థ లకాశ లస్య అధికారానికి వెళ్తే మొత్తం ప్రత్యయాలు వచ్చాయి. కానీ ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? మన లక్ష్యం ఏంటి? అద్దెగిష్ట. అద్దెగిష్ట ఏ రూపము? ఆత్మనే పదం యొక్క రూపం. ఇప్పుడు ఆత్మపదం ఎవరు చెప్తారు? మన తిబాది ఉత్పత్తి చేస్తే శేషాత్ కర్తరి పరస్పర పద ప్రకారంగా ఎవరు చెప్పకుంటేనా, ఎవరు ఏం చెప్పకుంటే ఆత్మీయపదం అవుతుంది. చెప్పకపోయినా అనుకోండి సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్పర పదంగా పరస్పర పదం అవుతుంది. కానీ ఇక్కడ ఒక విశిష్టమైన సూత్రం వచ్చింది. ఏది? ఇక్కడ ఆత్మీయ పదంలో చేసుకో ప్రత్యయము అని చెప్పి ఒక విశిష్టమైన సూత్రం ఇచ్చాడు. ఏ సూత్రము? అనుదాత్తంగిత ఆత్మనే పదం. ఏంటది? అనుదాత్తంగిత ఆత్మనే పదం. ఇది వచ్చి ఏమంటుంది? ఏ ధాతులైతే గకారం గిత్తు చేశామో అటువంటి గిత్ ధాతు వచ్చినప్పుడు దాంతో ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకో అంటుంది. అనుదాత్తంగిత. ఎందుకంటే అనుదాత్ ఇచ్చేటువంటి అంగానికి లోపం చేశావు. అంటే అనుదాత్తం ఎటువంటి గిత్ ఇంగ్ ధాతు కదా. ఇంగులో గకానికి అనుమతి లోపం చేశామా? అది అనుదాత్తే ధాతు. ఇది అనుదాత్తే ధాతు ఎలా తెలుస్తుంది? మనం ధాతు పాట కంఠస్థం చేసి తెలుస్తుంది. ఇది అనుదాత్తే ధాతు, ఇది ఉదాత్తే ధాతు అని చెప్పి అక్కడ ఇచ్చామంట. ఈ ధాతును అనుదాత్తం అంటాము, ఈ ధాతును ఉదాత్తం అంటాము. ఎక్కడైతే అనుదాత్తం అని చెప్పామో అటువంటిది ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది. అటువంటి చోట ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది. ఎక్కడైతే ఉదాత్తం అంటామో అక్కడ పరస్మయ పదంలో ప్రత్యయం వస్తుంది. అలాగా ధాతు పాఠంతో కంఠస్థం అవుతుంది. ఇక్కడ మనకు గురువులు, అధ్యాపకులు, ఆచార్యులు ఎవరైతే చెప్తారో అక్కడ దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, గుర్తు పెట్టుకుంటాం. సరే, ఇక్కడ మొత్తానికి లకార స్థలంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ఆత్మీయ పదంలో తెచ్చుకోవాలా, పరస్మయలు తెచ్చుకోవాలా? అంటే ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పి అనుదాత్తంగిత ఆత్మనే పదం అనే సూత్రం చెప్తుంది. అందుకే అనే సూచన ఆత్మనే పదం అవుతుంది. లకాస్థానే ఆత్మనే పద ప్రత్యయ అవుతుంది. లాస్ట్ అనే వస్తుంది. ఆత్మనే పదం చెప్పడానికి ప్రత్యయం వస్తుంది. అందుకే ఆత్మీయ పద ప్రత్యయం ఏమొస్తుంది? మొట్టమొదటి ప్రత్యయం ప్రథమ పురుష ఏకవచన తా ప్రత్యయం వస్తుంది. తా ఆతాంధ్యాలో ఆత్మ తా వచ్చేస్తుంది. లాస్ట్ అనే వస్తుంది తా. తా వస్తే ఏమవుతుంది? అప్పుడు
అది గి స్ త ఇల్లు స్థానం లకార స్థానం తా వచ్చింది అన్నమాట. ఓకేనా, లకార స్థానం తా వచ్చింది. నెక్స్ట్ ఏమైంది చూడండి, నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి, ఇది స్లైడ్ కొంచెం తిప్పి వస్తుందండి, అది కొంచెం మీరు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళా అది గి స్ తా వచ్చిందండి, వచ్చింది అది గి స్ తా. ఇప్పుడు మళ్ళీ అంగాధికారంలో ప్రతి తెచ్చుకుందాం. ముందు అంగాధికారంలో ప్రతి తెచ్చుకున్నాం. స్క్రీన్ రాలేదండి, ఏంటండి స్క్రీన్ రాలేదు. రాలేదా? రాలేదు. ఓకే చూడండి, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది, చూడండి పైన కనిపిస్తుంది శ్రేష్ఠ మనకి మిగిలిన సిద్ధి కనిపిస్తుంది. ఇక్కడ అది గి స్ తా మన లాగాస్థానం తా ప్రత్యయం వచ్చిందండి. ఆత్మీయ పదంలో మీద వచ్చిన స్థిబాది ఉత్పత్తి చేసి ఎలా వస్తుంది మనకు లాస్ట్ స్థానంలో తిప్తి తిప్ తస్జి షిప్ తస్థామి వస్మ తాతాం జ థా సాతాం ధ్వం ఇడ్వహి మహి ప్రకారంగా మనకు ఈ పరస్మ పద ప్రత్యయాలు ఆత్మీయ పద ప్రత్యయాల నుంచి మనము ఆత్మీయ పదంలో తా ప్రత్యయం తెచ్చుకున్నాం. ప్రథమ పురుషం ఏకవచనంలో తా ప్రత్యయం తెచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ స్థితి అంగస్య ఇదం అధికార సూత్రం, అంగాధికారాన్ని ప్రతి తీసుకోండి అంగస్య అని చెప్పామట. ఇదం అధికార సూత్రం. అస్మి అధికారం ఏముంది, లుంగ్ లంగ్ లింగ్ క్షడు దాత్త. లుంగు లకారం పక్కన ఉన్నా, లంగ్ లకారం పక్కన ఉన్నా, లేదా లింగ్ లకారం పక్కన ఉన్నా, ఈ మూడు లకారంలో ఏ లకారం పక్కన ఉన్నా అప్పుడు ధాతువునకు ముందు అట్ ఆగమం వస్తుంది అని చెప్పింది. ధాతునకు అట్ వస్తుంది అని చెప్తుందండి. ఇది ఏం చెప్తుంది, లుంగు గాని లంగ్ గాని లింగ్ ఈ మూడు లకారం ఏ లకారం పక్కన ఉన్నా ధాతువునకు అట్ వస్తుంది, అట్ ఆగమంగా వస్తుంది అని చెప్తుంది. కానీ అట్ ఎక్కడ వస్తుంది, ధాతువుకు ఆదిలో వస్తుందా మధ్యలో వస్తుంది? ధాతుకు చెప్పావు, గీ ధాతు ఉంది ఇక్కడ, ఎక్కడ వస్తుంది అట్ ఆగం? ఆద్యంతౌ టకితౌ, నువ్వు తీసుకొచ్చిన ఆగంలో అట్ ఆగం కాబట్టి అట్ టకారం కనిపిస్తుంది. టకారం ఇత్సంజక వర్ణం కనిపిస్తుంది కాబట్టి ఆ టకారం ఇత్సంజ అయినటువంటి ప్రత్యయం టిత్ ఆగమ ఆది భవతి. ఎక్కడైతే ఏ ఆగంలో అయితే టకారానికి ఇత్తి చేస్తామో అది అటువంటి టిత్ ఆగమం అనేది ఆ ధాతులకు ముందు వస్తుంది. టిత్ ఆగమ ఆది భవతి, ధాతో ఆది ధాతులకు ముందు వస్తుంది. ఒకే కిత్ ఆగం అనుకోండి, అట్టు కాకుండా అక్క అనుకున్నాం అనుకోండి, సపోజ్ అక్క అనుకున్నా, అటువంటి ఆగమం ఎక్కడ వస్తుంది, ధాతుకు అంతిమంలో వస్తుంది. ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆగమంలో టిత్ లకారం అయితేనా టిత్ ఇత్సంజక వర్ణం ఉంటేనా అది ధాతుకు ఆదిలో వస్తుంది. ఒకవేళ మనం తీసుకొచ్చే ఆగమంలో కిత్ అనుకోండి అక్క అనుకోండి అది అంతిమంలో వస్తుంది, ధాతుకు అంతిమంలో వస్తుంది. ఇది టిత్ కాబట్టి ధాతుకు ఆదిలో వచ్చింది, అంటే గీ ధాతుకు ముందు వచ్చింది అంట ఆగమం. అందుకే అనే సూత్రం లుంగి పదత ధాతో అట్ ఆగమో భవతి. అట్ ఆగమ కుట్ర భవతి ఆద్యంతౌ టకితౌ అనేన సూత్రేణ టిత్ ఆగమ ధాతో ఆది భవతి. టిత్ ఆగమం ధాతుకు ఆదిలో వస్తుంది, ధాతుకు ముందు వస్తుంది. అందుకే ధాతుకు ముందు ఏంటి, ధాతు ఏంటి ఇక్కడ అది గీస్ తాలు ధాతు ఏంటి ఇక్కడ, ధాతు ఏంటండి మనకి స్థితి ఏంటి అది గీ స్ తా. ఇందులో ధాతు ఏంటి, ధాతు లేదు ఇక్కడ, లేదు కదా. ధాతు ఏంటండి, ధాతు గీ ధాతు ఉండే ఆకారం గీ అయిపోయింది. అది ఉపసర్గం, ధాతు కాదు, అదేంటి ఉపసర్గం. ఇదేమంటుంది, ధాతులకు ముందు ఇట్ట ఆగం చేస్తా ఉంటుంది. అందుకే ధాతులకు ముందే పెట్టుకుంటాం, గీకి ముందే పెట్టుకుంటాం. అందుకే అది కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. అది అట్ గీకి ముందే ధాతుకు ముందే ఉండాలన్నమాట, అందుకే ముందే పెట్టేస్తాం. అది ఎలా ఉంది అలాగే ఉంది, గీకి ముందు అట్ వచ్చింది, గీ ఎలా ఉందో అలాగే ఉంది, సా అలాగే ఉంది, తా అలాగనే ఉంది. ఓకేనా. ఇప్పుడు అటుక అనుమతి లోపం చేయండి, అటుక అనుమతి లోపం టకారం వెళ్ళిపోతుంది, ఇత్ సంజక వర్ణం అలంత్యం ప్రకారం తీసేసాం. అలంత్యం తస్య లోప తస్య లోప, అప్పుడు కేవలం ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఆ. అది ఆ గీ స్ త. ఓకేనా, అది ఆ గీ స్ త. ఇప్పుడు ఇకో ఎనచ్చి ఏమంటది, ఇకో ఎనచ్చి అది ఇప్పుడు అటుక అనుమతి ఆ మిగిలింది. ఇప్పుడు ఈ సూత్రం ఇకో ఎనచ్చి వచ్చింది. ఇక్ స్థానంలో ఎన్ ఆదేశ భవతి. అదిలో ఈ ఉందా, ఈ ఉంది. పక్కనే ఉంది అటుక ఆ ఉందా, అచ్చు ఉంది. అంటే ఇక్కు స్థానంలో ఇకారం తర్వాత అచ్చు ఇక్కు స్థానం ఎన్ ఆదేశో భవతి అచి పరత.
ఇక్కు స్థానంలో అంటే ఈ ఊ రు లు స్థానంలో అంటే ఈ గాని ఊ గాని రు గాని లు గాని ఉంటే వాటి స్థానంలో ఏమొస్తుంది యకారం వస్తుంది క్రమంగా యా వా రాలు ఈ ఊ రు లు స్థానంలో క్రమంగా యా వా రా లు యా వా రా లా ఇవి వస్తాయంట. క్రమంగా ఏమొస్తాయి? యా వా రాలు వస్తాయి. ఇక్కడ మనకి ఏముంది? ఈ ఉంది. ఈకార స్థానం ఏమొస్తుంది? క్రమంగా యా వస్తుంది. ఈ ఉంటే యా వస్తుంది, ఊ ఉంటే వా వస్తుంది, రు ఉంటే రా వస్తుంది, లు ఉంటే లా వస్తుంది. కానీ ఎప్పుడు పక్కన అచ్చు ఉండాలి, ఏదో ఒక అచ్చు వలన ఉండాలన్నమాట. ఇక్కడ మనకు అచ్చు ఉంది కదా, అట్క అని అచ్చే కదా, అందుకే ఈ ముందుండే ఈ స్థానం యా వచ్చేసింది. ఈకో ఎనర్జీ ప్రకారం ఎనసంధి అయిపోయింది. అప్పుడు ఈ స్థానం యా వస్తే అద్య అయిపోయింది. ఈకి యా అయితే ఈ అట్క ఆగలిసి యా కలిస్తే అద్య గీష్ అయిపోయింది. అద్య గీ సా త అద్య గీ సా త. ఇప్పుడు ఆదేశ ప్రత్యయో అనే సూత్రం ప్రకారంగా ఈ పక్కన సకారం ఉంటే, ప్రత్యయ సకారం ఉంటే దానికి మూర్ధన్య సకారం చేస్తాను అంటుంది. ఇప్పుడు అద్య గీ కదా, గీ ధాతు. అట్లాగా ఆదేశ ప్రత్యయో వచ్చి ఏమంటుంది? ఈ గీకి పక్కన అంటే ఇన్ ప్రత్యాహారానికి అంటే ఇన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణంకి పక్కన సా ఉంటే దానికి ప్రత్యయ సకారం ఉంటుంది. సాని ప్రత్యయ సకారమే కదా అది. ఆదేశ సకారం ప్రత్యయ సకారం ఇది. సా అనేది ప్రత్యయం నుండి సకారమా, ఆదేశంలో ఉండే సకారమా? ఆదేశ సకారం. ఇది ప్రత్యయ సకారం. ప్రత్యయం అంటే ప్రత్యయం డైరెక్ట్ గా సా ఉండాలి. ఇది ప్రత్యయం డైరెక్ట్. ప్రత్యయం అంటే మనకు శ్రీ లుంగి శ్రీ స్థానంలో స్విచ్ ఆదేశం అయిపోయింది. ఇది ఆదేశ సకారము. ప్రత్యయ స్థానంలో వచ్చింది కదండి. స్విచ్ అనేది స్విచ్ గా సా ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ ప్రత్యయ స్థానం స్విచ్ వచ్చి అదే ఆదేశం. ఆదేశం అంటామంట. ఇది ఏ సకారము? ఏంటండి? ఇది ఆదేశ సకారం. ప్రత్యయ సకారం కదా, ఆదేశం యొక్క సకారం. అంటే శ్రీ స్థానం స్విచ్ ఆదేశమైంది, అందుకే ఆదేశ సకారం అంటాం. కానీ ఏదైనా కానీ ప్రత్యయ సకాలం ఉన్నా, ఆదేశ సకాలం ఉన్నా, ఈ ఆదేశ ప్రత్యయో అనే సూత్రం వచ్చేసి ఆ సకారానికి మూర్ధన్య సకారం చేస్తుంది. ఏం చేస్తుంది? మూర్ధన్య సకారం చేస్తుంది. కానీ ఎక్కడ ఇన్నికి పక్కన ఉంటే, ఏంటంటే ఇన్ని ప్రత్యాహారం. ఇన్ని ప్రత్యాహారం అంటే ఈ నుంచి మొదలుకొని నాకి, ఈ ఊ, ఈకి పక్కలో కానీ ఊకి కానీ పక్కలో సకాలం ఉంటే ఇది అంటే ఏం చేస్తుంది? ఆదేశ ప్రత్యయో సకారానికి మూర్ధన్య సకారం చేస్తుంది. ఇక్కడ ఈ ఊలోంచి ఈ ఉంది కదా, అందుకే సకారానికి మనం ఏం చేసాము? మూర్ధన్య సకారం చేసాము. అందుకే అద్యగీష్ట. ఈ దంత సకారానికి సరస్వతి సకారానికి మూర్ధన్య సకారం చేయగానే వెంటనే స్టు నాష్టు అనే సూత్రం వచ్చిందండి. సకారం వచ్చేగానే వెంటనే అది సకారానికి మూర్ధన్య సకారానికి పక్కన తకారం ఉంటేనా ఆ తకారాన్ని టవర్గం చేస్తాను అని చెప్పింది అన్నమాట. ఒకవేళ ఆ దంత సకారం మూర్ధన్య సకారం చేశాం కదా, చేయగానే వెంటనే ఆ పక్కన తకారాన్ని ఇంకోటి టవర్గం చేస్తా అని చెప్పి టవర్గం చేసింది అన్నమాట. అంటే టవర్గం ఉన్నప్పుడే సకారం ఉంటుందండి. ఆ సకారం తవర్గంగా సకారం మూర్ధన్య సకారంగా మారిపోయింది కొన్ని, తవర్గం టవర్గంలోకి మారిపోతుంది. మన స్టుత్వసం చెప్పుకున్నామట. మూర్ధన్య సకారానికి పక్కన ఎప్పుడు తవర్గం వచ్చినా ఆ తవర్గము టవర్గంగా మారిపోతుంది అని చెప్పి. ఇక తవర్గంలో మొట్టమొదటి అక్షరం కాబట్టి టవర్గంలో మొట్టమొదటి అక్షరం పెట్టుకుంటాం. అందుకే అద్యగీష్ టా అయిపోయింది. స్టునాష్టు ప్రకారంగా స్టుత్వసం చేసుకుంటే ఆ తకారానికి టకారం చేసుకుంటే టవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరానికి టవర్గంలో ఉండే మొట్టమొదటి టా వస్తుంది. అందే అద్యగీష్ట ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఈ రకంగా అద్యగీష్ట రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకే, ఇది రూపసిద్ధి. మనకు ముఖ్య ప్రయోజనం ఎక్కడ జరిగింది? మనకు ముఖ్య ప్రయోజనము గాంకుటాదిభ్యో నింగిత సూత్రం ప్రకారం శిచికి గిత్వ చేయడం వల్ల ఆ గు మా స్థా గా పా జహాదశాం హలి అనే సూత్రం వచ్చేసి అలా గిత్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న గా ధాతుకు నేను దీర్ఘ ఈ కారం చేస్తా అని చెప్పి ఇత్వం చేస్తాను. అందుకే గీ అయిపోయింది. గానే గీ అయిపోయింది. గాకి గీ చేయడం కోసం మనం గిత్తువత్ చేసుకోవాల్సి వచ్చింది. గిత్తువత్ చేసుకోకపోతేనే మనకు గాసం గీ వచ్చేది కాదు. గిత్తుంటేనే ఈ సూత్రం వచ్చి మనకు గిత్తువత్ చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? ఈ గాకారానికి ఈ కారం చేస్తున్నాం. గకారంలో ఉండే ఆకారానికి దీర్ఘ ఈ కారం చేస్తున్నాం. గిత్వం ప్రాప్తం చేస్తుంది అన్నమాట. ఈ రకంగా గిత్తువత్ చేసాం కాబట్టి మనకు ఈత్వం ప్రాప్తమై అద్యగీష్ట అనే రూపం సిద్ధించింది అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అద్యగీషత అనేవి కూడా ఉన్నాయి. అవి రేపు చూద్దామండి. సో కేవలం ఇక్కడ మొట్టమొదటి రూపం ఒకసారి ప్రయత్నం చేయండి, ఒకసారి రాయండి. అందరు కూడా మీకు సింపుల్ గా చెప్పారు. కాని పక్షంలో రేపు మళ్ళీ ఆలోచిద్దామండి. అస్తు. ఈ రకంగా అద్యగీష్ట అనే రూపసిద్ధి మనం చూసాము. ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి. అలా పుస్తకం ముందు పెట్టుకోండి. ఏ సూత్రం అయితే వచ్చిందో ఓపెన్ చేసి ఆ సూత్రాలను రాసుకోండి. ప్రతి సూత్రం ఏమంటుంది, దాని యొక్క కర్తవ్యం అంటే అక్కడ ఏ సందర్భంలో వచ్చింది
ఆ సూత్రం చెప్పిన విధంగా అన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయా లేదా వాటిని మనం గమనించాలన్నమాట. ఓకేనా? ఈ రకంగా ప్రయత్నం చేస్తే మనకు అర్థం చేసుకోవడం సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసి అందరూ రాయండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. ఓం నమస్తే గురూజీ. నమస్తే ధన్యవాదాలు. మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ఓం నమస్తే సార్. నమస్తే మహోదయ. అస్తు అండి. ప్రయత్నం చేయండి అందరూ. రేపు చూద్దాం. ఓకే. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. నమస్కారం ఆచార్య.